సో, విజ్ఞాన్ గారు, రాజమౌళి గారి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందసలు? ఆయన చేసిన కామెంట్స్‌లో తప్పుందా? ఎందుకు ఆయన మీద కంప్లెయింట్ చేశారు? ఆయన ఎందుకు దాని మీద ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు? అసలు ఆయన కామెంట్స్‌లో ఏం తప్పనిపించింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు ఎందుకు రియాక్ట్ అవ్వాలి? హ్మ్. బయట ఎవడిష్టం వాడిది. గొడవలు చేసుకునే వాళ్ళ సౌలభ్యం ఎవరైనా చేసుకోవచ్చు. హ్మ్. నువ్వు గొడవ ఏదో చేసావు గదా! అని నీకు నేను అటెన్షన్ ఎందుకు ఇవ్వాలి? అంత అవసరం ఏముంది? నీ గొడవ నీ ఇష్టం చేసుకో. అంతే గదా! అంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని హిందువులు రియాక్ట్ ఫస్ట్ అవుతున్నారు. ఈవెన్ ఒకటి చెప్తా బీజేపీ మాధవలత గారు కూడా దానిపైన రియాక్ట్ అయ్యారు. మనోభావాలు ఈ అంశం గురించి చెప్పట్లా. ఏ అంశం గురించైనా సరే. ఒక మనిషికి మనోభావం దెబ్బతినాలి అంటే ఫస్ట్ వాడు మనిషి అని ఒక సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి. మనిషి అయితేనేగా మనసుంటది. మనసుంటేనే మనోభావం దెబ్బతింటది. హ్మ్. రైట్? నెక్స్ట్ మనోభావం దెబ్బతినడం అనేది ఒక సైకలాజికల్ డిజార్డర్. అంతేనా? నీ మనోభావం దెబ్బతినింది. అది నీకు సంబంధించిన ఒక మానసిక సమస్య. అది నీ ఇది మానసిక పర్సనల్ గదా! హిందూ మతం. అదే నీ మతానికి పర్సనల్ మా. సంబంధించింది. హిందూ మతానికి సంబంధించి హిందూ మతం ఏం అవ్వట్ల. మానసిక ఘర్షణకి ఏం గురవ్వట్ల. అంటే ఆయన మాట్లాడిన మాటలు మతాన్ని కించపరుస్తూనే మాట్లాడాడు. నేనే ఉన్నామా పొద్దంతా రోడ్లన్నీ తిరిగి ప్రతిదాన్ని చూసి నేను మానసిక సంఘర్షణకు గురైతే అది నా మానసిక సమస్య కదా! హ్మ్. మనోభావం దెబ్బతినడం అనేది నీ మానసిక సమస్య. నీ మానసిక సమస్యకి నువ్వు ట్రీట్మెంట్ చేసుకోవాలి గానీ, అవతలోడొచ్చి నీకు సమాధానం చెప్పాలంటే ఎలా? ఆయన వల్లే గదా! వాళ్ళ మానసిక ఆయన వల్లే అంటే నేనొచ్చి "ఒరేయ్! నీ మానసికంగా నువ్వు కుంగిపో, కుంగిపో, కుంగిపో" అన్నాడా రాజమౌళి వచ్చి? అంతేగా. ఆయన మాట్లాడింది నీకు అర్థమయ్యో, అర్థం కాకో ఓకేనా? నీకు నువ్వు ఒక మానసిక సంఘర్షణకు గురైపోయావు. సో, అంటే ఇక్కడ మాట్లాడు. హిందువులు గాని, హిందూ మతస్థులు గాని ఎవరు కూడా రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదంటారా? మరి ఎందుకు మాధవీలత గారు కూడా రియాక్ట్ అయ్యారు బీజేపీ? మాధవీలత గారు కన్‌ఫ్యూజన్‌లో రియాక్ట్ అయ్యారు. అందరూ హిందువులొచ్చి ఏదో పెద్ద విషయం జరిగిపోయింది, మీరు రియాక్ట్ అవ్వండి, రియాక్ట్ అవ్వండి అంటే, అవునా అంత జరిగిందా? ఐ విల్ ఆవిడ రియాక్ట్ వీడియో చూడకుండా ఏం మాట్లాడారో వినకుండానే రియాక్ట్ అయ్యి ఉంటారు. సీ నువ్వు వీడియో చూసినా కూడా నీకు అర్థమయ్యేది వేరు. ఒంటరిగా చూస్తే 10 మంది చూడు, చూడు, ఇగో చూడు, చూడు, చూడు ఏమన్నాడు చూడు, చూడు అనేది వేరు. ఆ! అవునేమో అనిపిస్తది ఓకే. సమ్‌టైమ్స్. వాళ్ళందరూ అంటే ఆవిడ ఆలోచించదు. ఏమో అట్లాగే అనిపిచ్చింది నాకు కూడా. బికాజ్ ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదన్న విషయం మాధవీలతకు కూడా తెలుస్తది. ఈవెన్ తెలిసి చూసినా కూడా కూడా. ఎందుకు పెడతారు వీడియో? ఆ! తెలిసి కూడా ఎందుకు పెడతారు మరి? తెలుస్తది. ఇప్పుడు ఆవిడ తెలియకుండా నుంచి వీడియో పెట్టిందంటే పెట్టారంటే ఎంతో మంది చూస్తారు. ఎంతో మంది ఎంతమంది కామెంట్ చూసినా చేస్తారు. ఆవిడ తెలియకనే పెట్టింది. ఇంకొకసారి ఆవిడ మళ్ళీ ఆ వీడియో దగ్గరికెళ్తే ఆవిడకేమీ అనిపించదు. ఇప్పుడు రాజమౌళి గారు అన్న విషయం మళ్ళీ చెప్తున్నా. ఒక పని ఏ పనైనా సరే, ఎవరికైనా సరే, ప్రతి మనిషికి పేదోడైనా, పెద్దోడైనా, గొప్పోడైనా, లావోడైనా, సన్నమోడైనా, ఆడమోడైనా, మగోళ్ళైనా, పిల్లలైనా, పెద్దలైనా అనుకోకుండా ఏదైనా జరిగితే దేవుడి వల్లే ఇలా జరిగిందని దేవుడిని నిందించడం మనకు అలవాటైపోయింది. హ్మ్. మంచిగా జరగాలన్నా దేవుడి దగ్గరికే వెళ్ళడం. అది జరగకపోతే దేవుడినే నిందించడం. 35 ఏళ్ళైన అమ్మాయికి పెళ్లి కావట్లేదంటే దేవుడు ఉన్నా లేనట్టే. నీకు 40 ఏళ్ళైనా గవర్నమెంట్ ఉద్యోగం రావట్ల 10 ఏళ్ల నుంచి రాస్తున్నావంటే దేవుడు నన్ను కనుకరించట్లేదు. నాకు మంచి రోజులు ఎప్పుడొస్తాయో, మంచి రోజులు నీకెప్పుడొస్తాయి అనేది ఎదురు చూస్తా దేవుడి మీద భారమేసి చాలామంది బతుకుతా ఉంటారు. హ్మ్. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చెక్క మీద చెక్క, చెక్క మీద చెక్క పెట్టిన తర్వాత లాస్ట్ ఇది పెడితే అయిపోతుంటే మొత్తం కూలిపోతది. మళ్ళీ కట్టొచ్చు వాడు. కానీ వాడికి మళ్ళీ ఓ 3 అవర్స్ టైం పడతది. ఈ 3 అవర్స్‌లో మానసిక సంఘర్షణకు గురైపోతా ఉంటారు. దేవుడి వల్లే మొత్తం. దేవుడు లేడు అనేస్తాడు. ఈ టైప్ ఆఫ్ నీకు నచ్చిన మనిషిని యాక్సిడెంట్‌లో కోల్పోయావు. దేవుడు లేడు. హ్మ్. హ్మ్. చాలా ఎన్నేళ్ల నుంచో పిల్లలు కావాలి, కావాలి, కావాలని అన్ని గుళ్ళు తిరిగితే, తిరిగితే, తిరిగితే కడుపు పండింది. పురిట్లో పిల్ల చనిపోయింది. దేవుడు లేడు. తాళి కట్టగానే మొగుడు చనిపోయాడు. దేవుడు లేడు. ఇష్టమైన పేరెంట్స్ లేరు. దేవుడు లేడు. క్లోజ్ ఫ్రెండ్ ఎక్కడికో ఎళ్ళిపోయాడు. లవ్ బ్రేకప్ అయింది. దేవుడు లేడు. విడాకులయ్యాయి. దేవుడు లేడు. ఓకే. మీరు చెప్పిందంతా ఓకే. అక్కడ వాళ్ళ పర్సనల్ రీజన్సు, ఆ బాధతో వచ్చేది మీరు చెప్పేటువంటి ఆ దేవుడు లేడు అనే పదాలు వాళ్ళ నుంచి వస్తున్నాయి అని అనుకోవచ్చు. అది వాళ్ళలో వాళ్ళు అనుకుంటారు. ఆ పక్కనున్న వాళ్ళతో అంటారు. ఇక్కడ వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే, అంత పెద్ద ఈవెంట్‌లో అంతమంది ముందు దేవుడిని నమ్మను అని చెప్పాడు. ఓకే. అంతవరకు చెప్పాడు. ఓకే. జస్ట్ వీడియో ప్లే అవునందుకు, మా నాన్నగారు ఇలా ఆంజనేయ స్వామి ముందుండి నడిపిస్తుంటాడు, వెనకుండి నడిపిస్తుంటారు అని జెప్పాడు. మరి ఇప్పుడేమైంది అని జెప్పేసి ఇంక ఆయన లేడు అన్నట్టుగానే అంతమంది ముందు జస్ట్ ఆ వీడియో ప్లే అవునందుకు ఆయన నిందించడం కరెక్టేనా అనేది ఒక క్వెషన్ అయితే, ఓకే. ఇప్పుడు జస్ట్ వీడియో ప్లే అవునందుకే నువ్వు నిందించి లేడు, దేవుడు లేడు అని దేవుడిని నమ్మను అని చెప్పేసావు. మరి బిఫోర్
బాహుబలిలో శివుడు లింగాన్ని ప్రభాస్‌తో మోయించి ఎన్నో డబ్బులు సంపాదించుకున్నావు. అప్పుడు శివుడి గురించి ఏమన్నా ప్రవచనాలు రాసావా? లేకపోతే ప్రవచనాలు చదివావా? లేకపోతే దేవుడి గురించి ఏమన్నా అప్పుడు గొప్పగా ఏమన్నా మాట్లాడావా? అంత లాభం వచ్చినప్పుడు అనేది మాధవీలత గారు కూడా అడిగిన క్వెషన్. ఇప్పుడు నువ్వు చెప్పిన క్యారెక్టర్స్ అందరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరినీ కాసేపు పక్కన పెట్టేసేయి. ఎన్ని ప్రశ్నలు వేసుకొని ఎలాగైనా చావని. ఎవ్వరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నౌ ఇందాక నేను చెప్పాగా ఎగ్జాంపుల్స్ ప్రతి మనిషి ఎలాగనుకుంటాడో సేమ్ ఇలాగే రాజమౌళి గారు తనకు ఎదురైన ఒక సిట్యుయేషన్‌ని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇది ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. నాకు అలా వస్తుంది, ఇలా వస్తుంది. ప్రతి తండ్రి నీ వెనకాలుండి ఏం చెప్తారు? ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు ఇందాక సిట్యుయేషన్‌లో దేవుడు లేడు, లేడు, లేడు అని అందరూ అనుకుంటే హ్మ్. తప్పురా అలా అనుకోవద్దు. ఏదో రోజు ఏదో అవుతది. అదిగో నా ఫ్రెండ్ కోల్పోయా దేవుడు లేడు. తప్పురా అట్లా అనుకోవద్దు. ఎవడి కర్మకు వాడు బాధ్యుడు. పర్లేదులే కొన్నాళ్ళకు ఓపిక పట్టు అని ఒక పెద్ద మనుషులు వాళ్ళని ఓదారుస్తా ఉంటారు. పెద్ద మనిషి అనేవాడు ఓదారుస్తాడు. బాధపడ్డే అనేవాడు బాధలో ఉంటాడు. వీళ్ళింట్లో జరిగిన సిట్యుయేషన్‌ని ఒకసారి అర్థం చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మీలాగే వాళ్ళు కూడా మనుషులే. ఎక్కడ గ్రహాంతర వాసులైతే కాదు. నెక్స్ట్ ఏంటి పనవ్వట్లేదు అంటే, నాన్న టెన్షన్ పడకు నాన్న. హనుమంతుడు నీ వెనకాల ఉండి నడిపిస్తాడు. నువ్వు గొప్ప కార్యం చేస్తున్నావు. ఉండు అంటే ఆయన నిజంగా హనుమంతుడు వెనకాల నడిపిస్తే ఇట్లెందుకు అవుతది నాన్న అని తను అన్నాడు. అంతేనా? సేమ్ మళ్ళీ నేను పాత సిట్యుయేషన్స్ చెప్తా. మళ్ళీ అక్కడికే వెళ్దాం. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావు. నాన్న దేవుడు నీ ఎనకాల ఉండి నడిపిస్తాడు. నువ్వు ధైర్యంగా రాయి అంటావు. నిజంగా దేవుడు నా ఎనకాలే ఉంటే నేను ఎందుకు ఫెయిల్ అవుతాను నాన్న అని అడుగుతాడు. అడగడంలో తప్పులేదే. మనిషేగా. సేమ్ సిట్యుయేషన్‌లో ఇక్కడ రాజమౌళి గారు గూడా నిజంగా అలా దేవుడు నా ఎనకాల ఉంటే నాకెందుకు ఇలా అవుతుంది నాన్న అని అడిగాను. నేను ఫ్రస్ట్రేట్ అయ్యాను. అయినా సరే చూడండి ఇలా అని తనకు సంబంధించిన ప్రాబ్లమ్‌ని తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన వాళ్ళ ఇంట్లో జరిగిన ఓ చిన్న సిట్యుయేషన్‌ని అందరి ఇళ్లల్లో జరిగే కామన్ సిట్యుయేషన్‌ని ఆయన చెబితే అందరూ సంఘ సంస్కర్తలే ఇప్పుడు ఇక్కడ మొత్తం ప్రపంచంలో. ఇది చూసినోళ్ళందరూ సంఘ సంస్కర్తలే. వచ్చిగా డీకోడేషన్. నిజంగా నీకు దేవుడు అంటే నమ్మకం లేనప్పుడు అని ఒకడు స్టార్ట్ చేసి దేవుడిని నమ్మకపోతే దేవుడి మీద సినిమాలు తీసి సినిమాలు అన్ని ఎందుకు డబ్బులెందుకు తీస్తున్నావు? ఎందుకు ఈళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి ఆన్సర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనోభావం దెబ్బతినడం అనేది నీ మానసిక సమస్య. అది కూడా మీరే చూపించుకోవాలి. దానికి నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ క్లారిటీ. నౌ అగైన్ నిజంగా నీ మనోభావం దెబ్బతింటే ఏ నరము, ఏ మైండ్‌లో ఎక్కడ దెబ్బతినింది అనేది సైకలాజికల్‌గా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళి ఎన్ని నరాలు చిట్లయ్యో నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకుంటే అప్పుడు దాని గురించి మాట్లాడొచ్చు. హ్మ్. అప్పటి వరకు మనోభావం గురించి ఎవడు మాట్లాడడానికి లేదు. అండ్ ఇక్కడ సిట్యుయేషన్‌లో అండ్ రాజమౌళి గారు గూడా ఆయన మీరు ప్రతి సినిమాని చూస్తా ఉండండి. సాత్విక దేవుళ్ళని ఈయన ఇష్టపడట్ల. ఆయనకి ఇష్టమో లేదో తెలియదు. శైవం, శివతత్వం అండ్ తాంత్రిక దేవతలు లైక్ తీవ్ర దేవతలు, దశమహావిద్యలో ఉండే దేవతలని ఇష్టపడుతున్నాడు. నువ్వు 'మగధీర' చూసినా అయ్యే విగ్రహాలు. 'బాహుబలిలో' కూడా అదే విగ్రహం. బలి. ఆ! కామాఖ్యలో జరుగుతదది. నెక్స్ట్ ఇప్పుడు గూడా 'చిన్నమస్తాదేవి' ఆ విగ్రహం. ఈయనకి ఈ దేవుడు సాత్విక దేవుళ్ళు ఎలా అంటే రాముడు, కృష్ణుడు, హనుమంతుడు వీళ్ళంతా మనం టెంపుల్స్‌కెళ్ళి కొబ్బరికాయలు కొట్టి దేవుడా మాకేదో జరగాలి. ఇక్కడ దేవతలు ఏంటంటే ఇక్కడ బలిస్తేనే ఏదో అవుతది. అంటే బలంటే జంతు బలనే గాదు. ఇక్కడ చెరుకు బలి, యాపిల్ బలి, టొమాటో బలి ఇట్లాంటి బలులు గూడా ఉంటాయిలే. ఇక్కడ ఇది ఇస్తే ఏదో అవుతది. ఇట్లాంటివి ఆయన నమ్ముతున్నాడు. ఓకేనా? వాళ్ళ నాన్న సాత్విక దేవుళ్ళని నమ్ముతున్నాడు. బేబీ నీ ఎనకాల ఉంటాడులే. లేదన్నా ఉంటే ఇంతెందుకు అవుతదని ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఆయన జరిగిన ఒక సిట్యుయేషన్‌ని చెప్పాడే తప్పితే హనుమంతుడు ఇది ఆయన అసలు ఎవరు నమ్మడానికి వీల్లేదు. నాకే ఇంత నష్టం చేశాడు. రేపు మీకు గూడా ఎంత నష్టం చేస్తాడో డిడ్ హి పాస్ ఎనీ మెసేజ్? ఏం మెసేజ్ చేయలా. ఎవరిని గూడా రెచ్చగొట్టలా. మతం పేరుతోనో, దేవుడి పేరుతోనో. ఈ దేవుడు వేస్ట్ మీరు ఇంకో అట్లా అని డైవర్షన్ చేయలా. ఈ దేవుడు మంచోడు గాదు. ఆ దేవుడిని నమ్మండి. ఈ దేవుడిని నమ్మండని. ఏమీ చెప్పలేదబ్బా! జనరల్‌గా ప్రతి ఇంట్లో జరిగే సిట్యుయేషనే ఆయనకు గూడా జరిగిన సిట్యుయేషనే. మనిషి అన్న ప్రతి ఒక్కడికి జరిగే సిట్యుయేషనే ఆయనకు గూడా జరిగింది. ఆ సిట్యుయేషన్ అర్థం కావాలంటే మనం మనుషులమా కాదా అనేది ఇంకోసారి ఆలోచించుకోవాలి. అయితే ఈ మధ్య కాలంలో హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి చాలామంది ఇలాగే కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ నోళ్ళు మూయించడానికి నెక్స్ట్ ఎవరైనా ఇలా కామెంట్ చేయాలి అంటే వాళ్ళు భయపడాలి అనడానికి ఇప్పుడు రాజమౌళిని టార్గెట్ చేసి, ఆయన్ని టార్గెట్ చేస్తే ఆయన నుంచి సారీ చెప్పించడము, ఇప్పుడు ఆయన మీద కంప్లెయింట్లు చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఏదో ఒకటి చేస్తే, ఇప్పుడు అటువంటి వాళ్ళనే ఇంతలాగా ఇబ్బంది పెట్టారంటే మనం మాట్లాడకూడదని మాట్లాడే చాలామంది నోరు మూసుకుంటారు అనే కాన్సెప్ట్‌లో ఇప్పుడు ఇంత టార్గెట్ చేశారు అనే కామెంట్ వినిపిస్తుంది. ఇది నిజమై ఉండొచ్చా? నిజమైన, అబద్ధమైన వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉన్నా
ఎవరైనా సరే మీకు ఏదనిపిస్తే అది చెప్పుకోండి, నష్టమేమీ లేదు. హ్మ్. ఆర్టికల్ 19 మాట్లాడే స్వేచ్ఛ, 21 నీకు ఎక్కడైనా బతికే స్వేచ్ఛ ఇక్కడ ఉంది. కానీ కులం, మతం, ప్రాంతం ఇబ్బంది పెట్టకుండా మాట్లాడాలి. మరి ఇక్కడ మతమే కదా ఇబ్బంది సమస్య. పెట్టలేదు, ఇబ్బంది పడ్డావు నువ్వు. ఇబ్బంది పడడం అనేది మీ ప్రాబ్లం అది. ఈయన ఇబ్బంది పెట్టలా, అది చెప్తున్నా. ఇబ్బంది పెట్టకుండా ఆయన ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ తనకుంది. నువ్వు ఇబ్బంది పడడం అనేది నీ ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం. మనోభావం దెబ్బతినడం కూడా నీ మానసిక సమస్య. ఓకే. సో దానికి వీళ్ళు అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు. ఇతను ఎవరిని రెచ్చగొట్టలా, మత విద్వేషాలు రెచ్చగొట్టలా, జాతీయత అహంకారాలు ఏమీ చూపించలేదు. హ్మ్. ఒక సిట్యువేషన్ చెప్పాడు. నువ్వు వీళ్ళు దాన్ని ఓ 10 రకాలుగా అందరూ రైటర్లు అయిపోయి ఇష్టం ఉన్నట్టు ఏ కోణంలో పడితే ఆ కోణంలో వెళ్ళిపోతున్నారు. ఓకే. వెళ్ళండి, మీ ఇష్టం అది. మీకు అంత తీరికగా ఉంటే మీరు వెళ్ళండి. ఆయనకు తీరిక లేదు కాబట్టి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే ఇప్పుడు కంప్లైంట్ చేశారు, క్షమాపణలు కూడా కోరుకుంటున్నారు ఎవరికి కాబట్టి answer చెప్పాల్సిన అవసరం ఇంత రచ్చ జరుగుతుంటే ఆయన పట్టించుకోరా? ఎందుకు పట్టించుకోవాలమ్మా? రియాక్ట్ అయ్యే ఛాన్స్ లేదా? దేనికి రియాక్ట్ అవ్వాలి? మీరందరూ పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటూ ఏది పడితే అది ఆలోచించుకుంటుంటే మీ ప్రతి ఆలోచనకు ఒక మనిషి వచ్చే సమాధానం ఎందుకు చెప్పాలి? అవసరం ఏముంది? లేదా మీరందరూ మీ సర్టిఫికేట్లు తీసుకురండి, సైకలాజికల్గా మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి. మీ అందరి మనోభావాలు ఏ యాంగిల్లో, ఏ రేంజ్లో, ఎన్ని నరాలలో, ఎంత తీవ్రతతో దెబ్బతిన్నాయి అనేది పెట్టండి. దాన్ని పరిశీలించి అప్పుడు మాట్లాడదాం. ఇంకేముంది? ఓకే. అంటే ఆయన ఇప్పుడు ఒక బాధ్యత గల దర్శకుడుగా ఉన్నప్పుడు ఓకే. ఆయన తెలుసో తెలియకో ఆయన తెలిసి ఆయన తెలియక ఏం భావాన్ని వ్యక్తం మాట్లాడాలి? చేస్తూ ఆయన గురించి చాలా ఆయన హ్యాపీగా మాట్లాడినా మాట్లాడాడు. ఓకే. సో, ఆయన గురించి ఆయన మాట్లాడినా ఎదుటి వాళ్ళ మనోభావాలు అన్‌ఫార్చునేట్‌లీ దెబ్బతిన్నాయి. హిందూ మతం మీద కొంచెం అది ఎఫెక్ట్ పడింది కాబట్టి వాళ్ళు క్షమాపణలు కోరుకుంటున్నారు కాబట్టి చెప్పేస్తే ఎటువంటి ఇష్యూ ఉండదు If it అనేది is- చాలామంది అంటున్న విషయం. ఇఫ్ ఇట్ ఈస్ ఫార్చునేట్లీ డన్ హ్మ్. చెప్పొచ్చు. అన్ఫార్చునేట్లీ అనేది నాకు సంబంధం లేదు. హీ షుడ్ నెవర్ ఆన్సర్, నెవర్ గివ్ అటెన్షన్. అంతే. సో, ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంటది. అవన్నీ ఎంతమంది కొట్టుకు చేస్తే చావండి, మీ ఇష్టం. ఇంకోవైపు టైటిల్ కూడా మాది అని చెప్పేసి కొంతమంది ఫిల్మ్ ఛాంబర్‌లో కంప్లెయింట్ చేశారు. ఆల్రెడీ ఫిల్మ్ ఛాంబర్ కూడా టైటిల్ వాళ్ళదే అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో, ఇక్కడ మరి టైటిల్ ఏమైనా చేంజ్ చేస్తారా? తెలుగులో వారణాసి అనే టైటిల్ చూసారా మీరు? రాజమౌళి తెలుగు అక్షరాలతో వారణాసి అని రాశాడా? లేదు కదా. అంటే ఇక్కడ మళ్ళీ తెలుగు వారణాసి ఐల్ ఎడ్యుకేట్ అక్కడే ఆగిపో. తెలుగు అక్షరాలతో వారణాసి రాయలేదు కదా. ఇంగ్లీష్ అక్షరాలతో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న వారణాసి VAARANASI. ఇక్కడ ఓన్లీ VARANASI. వాళ్ళది AA, ఇక్కడ సింగిల్ A. వాళ్ళది వారణాసి, వీళ్ళది వారణాసి. అంతే. వారణాసికి ఈయన వేసిన వారణాసికి డిఫరెన్స్ ఏం లేదు. వారణాసి అయితే కాదుగా, వారణాసిగా రెండు వారణాసి వారణాసియే రెండు వారణాసి. వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ దీర్ఘం పెట్టుకున్నారు, ఈయన ఆ మ్మ్. దీర్ఘం తగ్గించు. అది ఎలా ఇస్తారు మరి తెలుగులో ఎక్కువ దీర్ఘం నార్మల్ తెలుగులో ఈయన పెట్టలేదు. రెండో వాక్యం. తెలుగులో ఈయన పెట్టలేదు మా, ఇంగ్లీష్లోనేగా వారణాసి అని టైటిల్ పెట్టింది. ఓకే, తెలుగులో ఇంకా టైటిల్ రాదు ఇది. తెలుగులో టైటిల్ రాకపోవచ్చేమో, ఐ డోంట్ నో. మోస్ట్లీ ఆయన ఇంగ్లీష్లోనే రాశాడు. మేబీ వారణాసి. ముందు వెనకాల ఏమైనా తగిలించి వచ్చేమో ఒకవేళ ఇష్యూ అవుద్ది అనుకుంటే. ఏదా వారణాసికి ముందు వెనకాల రాజమౌళి వారణాసి, ఏముంది? మహేష్ బాబు మహేష్ వారణాసి, వారణాసి, ఏదో ఒకటి మహేష్ పెట్టొచ్చు. కలేజా, సంచారి వారణాసి లేదే ఇలా ఏమన్నా తగిలించి వచ్చింటారు. ఎనీథింగ్ దే కెన్. ఓకే. ఊరికే ఎవరు పడితే వాడు ఊరికే. వాళ్ళు కూడా ఎప్పుడు రిలీజ్ చేశారో తెలుసా? 3-4 డేస్ నుంచి వారణాసి వారణాసి అని టైటిల్ వస్తుంది అని తెలియగానే సడన్ గా పోస్టర్ రిలీజ్ చేసి పెట్టుకున్నారు. ఓకే. అంటే ఒకవేళ యూనిట్ వాళ్ళు మిమ్మల్ని సంప్రదించవచ్చు కూడా, మీరు అనుకోకండి టైటిల్ మాకు బాగా సూట్ అవుతుంది సినిమాకి అని. ఆర్థికంగా ఏదో ఒకటి కొంచెం చూసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. దీన్ని రచ్చ చేసి మాకు ఎక్కువ ఏదో వస్తుందని కక్కుర్తి పడితే మాత్రం మీ కక్కుర్తి అక్కడే ఉంటుంది. దాన్ని ఎలా మ్యాజిక్ చేయాలో కూడా రాజమౌళికి తెలుసు. ఓకే. రైట్. థ్యాంక్ యూ.